క్రీమ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సీజన్ తో పని లేకుండా ఎవరైనా తినేస్తారు కదా. అయితే ఈ ఐస్ క్రీమ్ ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. సింపుల్ ప్రాసెస్ లోనే ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1/2 లీటర్ పాలు వేసేసేయండి. ఇవి ఈ లోపు స్టవ్ వెలిగించేసి కొంచెం మరగనివ్వండి. ఇవి మరిగే లోపు మనం కస్టర్డ్ పౌడర్ కలిపేసుకుందాం. ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్, 1 స్పూన్ మిల్క్ పౌడర్, 1 గ్లాస్ పాలు యాడ్ చేసుకోండి. అవి పూర్తిగా ఉండలు లేకోకుండా మొత్తం మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక దీన్ని పక్కకు పెట్టేసేయండి. ఈ లోపు మనం పొయ్యి మీద పాలు పెట్టాము కదా, అవి మరుగుతున్నాయో లేదో చూసుకొని ఒకసారి తిప్పేసుకోండి మొత్తం. ఈ లోపు ఒక పొంగు వచ్చాక మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ని అందులో యాడ్ చేసేయండి. మొత్తం అంతా మళ్ళీ ఒకసారి తిప్పేసుకున్నాక కొంచెం తెరలైన తర్వాతకి ఒక 2 కప్పుల వరకు షుగర్ యాడ్ చేసుకోండి. అంటే మీ స్వీట్నెస్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. వేసుకున్న షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు మళ్ళీ ఒకసారి స్టవ్ మీద ఉంచేసుకొని అది మెల్ట్ అయిన తర్వాత స్టవ్ బంద్ చేసేసి పక్క పెట్టేసుకోండి. మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇదంతా ఆ మిక్సీ జార్ లోకి వేసేసుకోండి. అది పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం వెనిలా సెన్స్ యాడ్ చేసుకోండి. లేదంటే స్కిప్ చేసి ఆ ప్లేస్ లోని కార్న్ ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తీసేసుకుని ఒక బాక్స్ లో వేసేయండి. ప్లాస్టిక్ బాక్స్ అయితే మాత్రం అలా మూత పెట్టేసి వదిలేయండి. అదే స్టీల్ బాక్స్ అయితే అల్యూమినియం ఫాయిల్ కానీ బటర్ పేపర్ కానీ దాని మీద పెట్టేసి కవర్ చేసేయండి. 8 అవర్స్ పాటు ఇలా ఫ్రీజ్ అయ్యాక చూడండి ఎంత క్రీమీగా అవపడుతుందో. బాగుంటుంది టేస్ట్ కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది అని చెప్పేసి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటాను మరి.